కర్నూలులో ఉల్లి రైతుల ఆందోళన చేపట్టారు. మార్కెట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఉల్లి రైతులకు వైసీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఉల్లి కొనుగోలుపై రైతులకు జాయింట్ కలెక్టర్ నవ్య వివరించారు. మార్కెట్ నుంచి నేరుగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. వ్యాపారులు ప్రభుత్వ భాగస్వామ్యంతోనే కొనుగోలు జరుగుతాయని జేసీ తెలిపారు. క్వింటాకు 1200 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. రూపాయలది డిఫరెన్స్ అమౌంట్ రైతు అకౌంట్ కి జమ చేసే విధంగా రైతులకి ఇప్పుడే డబ్బులు అవసరం లేదు. 15 రోజులకి మీరు అకౌంట్ వేయండి కదా. ట్రేడర్స్ చేత కొనుగోలు చేయిస్తాం, లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసేస్తుంది. కొనకపోయినా కూడా 1200 మార్కెట్ ఆయనకు వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా మీకు డబ్బులు ఇచ్చే పూచి వాళ్ళు చెప్తారు. మనం చూస్తున్నాం, ఇది కర్నూలుకు సంబంధించినటువంటి బ్రేకింగ్. ఉల్లి రైతులు తమకు సంబంధించి మద్దతు ధర కల్పించాలి, తమను ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి వీరికి వైసీపీ నాయకులు కూడా సంఘీభావం ప్రకటించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. కిషోర్, ఉల్లి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఉల్లి రైతులు అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే జేసీ వచ్చి మాట్లాడి సముదాయించారు. ఇక్కడ సమస్య పరిష్కారమైనట్లేనా? ఆశా, ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి మాత్రం రోజు రోజుకు దయనీయంగా మారుతుందని చెప్పాలి. ఏదైతే ప్రభుత్వం 1200 రూపాయల మద్దతు ధర ప్రకటించి రైతులకు అండగా నిలుస్తామని చెప్పిన వారం రోజులు తిరగకముందే మరొకసారి కూడా రైతులు ఆందోళన బాట పట్టారు. నిన్న ఉల్లి మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన రైతులకు ఇటు వైసీపీ నాయకులు కూడా సంఘీభావం ప్రకటించి రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేపట్టారు. అయితే రైతులు చేస్తున్న ఆందోళనకు స్పందించిన ప్రభుత్వం వెంటనే జేసీని రైతులతో మాట్లాడేందుకు పంపించింది. ఏదైతే రైతులు ఆందోళన చేస్తున్నటువంటి ప్రాంతానికి జేసీ వచ్చి జాయింట్ కలెక్టర్ నవ్య వచ్చారు. వచ్చి ఈ యొక్క రైతులకు ఏ విధంగా ఈ యొక్క కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తున్నాము అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే రైతులు చెప్తున్నది ఒకటే, రైతు మార్కెట్లలో ప్రభుత్వం చెప్పిన 1200 రూపాయలు కూడా కొనుగోళ్లు పూర్తయిన తర్వాత వెంటనే అందట్లేదు. మార్కెట్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వమే డైరెక్ట్ గా కొనుగోలు చేయాలి. మధ్య వ్యాపారస్తులు లేకుండా ఈ కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగితే రైతులకు కొంతమేరకు ఊరట ఉంటుంది అని చెప్పి వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనపడింది. అయితే ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, మార్కెట్ ద్వారా ఏదైతే అంటే ఫస్ట్ వ్యాపారస్తులు మార్కెట్ లో వచ్చిన సరుకును కొనుగోలు చేశారు. 1200 రూపాయల కంటే తక్కువగా ఎవరైతే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తారో ఆ మిగిలిన మొత్తాన్ని 1200 రూపాయలకు మ్యాచ్ చేస్తూ నష్టాన్ని ప్రభుత్వం భరించి రైతుల ఖాతాలకు వేసే ప్రయత్నం చేస్తాము. మొదట వ్యాపారస్తుల ద్వారానే కొనుగోలు చేస్తాము, ఆ తర్వాత నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో జేసీ రైతులకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే రైతులు మాత్రం ఖచ్చితంగా 2500 రూపాయల పైన గిట్టుబాటు కల్పిస్తేనే తమకు కూలీ గిట్టుబాటు అవుతుంది, లేకపోతే పూర్తిగా నష్టపోతున్నాం. ఆ ఇచ్చే 1200 రూపాయలను కూడా ఇట్లా స్ప్లిట్ చేసి వ్యాపారులు కొంత, తర్వాత ప్రభుత్వం ఎప్పుడో మార్కెట్ ద్వారా చెల్లిస్తామంటే తమ పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. అప్పులపాలైపోతున్నాము. వారాల తరబడి ఉల్లి మార్కెట్ లో వెయిట్ చేయాలంటే కుదరని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి జేసీ చెప్పిన పరిస్థితి నిన్న కర్నూలులో నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా ఉల్లి రైతులు మాత్రం పూర్తి స్థాయిలో 2500కు పైగా మద్దతు ధర ఇస్తే తప్ప తమకు పంటకు పెట్టుకున్నటువంటి పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం మరొకసారి పునరాలోచించాలి. డైరెక్ట్ గా మార్కెట్ నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కర్నూలులో ఉంది. ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.